మీకేదైనా ఒక ఇన్సూరెన్స్ పాలిసీ ఉందా? అయితే ఈ రీల్ మీకోసమే. లేదంటే మీరు ఈ రీల్ స్కిప్ చేయొచ్చు. పాలిసీ రెన్యువల్ మర్చిపోతే ఏమవుతుంది? హాయ్ వ్యూవర్స్, ఐయామ్ కీర్తి కుమార్, ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ కీర్తి ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్. మీ అందరికీ తెలుసా, మొబైల్ రీఛార్జ్ అనేది చేయకపోతే వర్క్ అవుతుందా? కాదు కదా. సేమ్ అలానే మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మీరు రెన్యువల్ చేసుకోలేకపోతే అలానే వర్క్ అవుతుంది. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 మంత్ అనేది గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ 1 మంత్ లో మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. కాకపోతే మీరు ఈ 1 మంత్ లో గనక మీరు రెన్యువల్ గనక చేసుకోగలిగితే మీకు అప్పటి వరకు ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ పాలసీ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ అవడం జరుగుతుంది. మీరు ఈ గ్రేస్ పీరియడ్ లో కనుక మీరు పాలసీని కనుక రెన్యువల్ చేయలేకపోతే మీ పాలసీ కంప్లీట్ గా ల్యాప్స్ అవుతుంది. ఫ్యూచర్ లో కూడా దానికి సంబంధించిన ఎటువంటి బెనిఫిట్స్ క్యారీ ఫార్వర్డ్ అవడం జరగదు. హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎప్పుడు కూడా పాలసీని గ్రేస్ పీరియడ్ దాకా తెచ్చుకోకూడదు. ఇన్ టైమ్ లోనే రెన్యువల్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఈ రీల్ చూస్తున్నారు అంటే మీకు ఒక కొత్త విషయం మీకు తెలియబోతుంది. ఇమీడియట్ గా మీరు ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ గానీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క రెన్యువల్ డేట్ ని చెక్ చేసుకోండి. రిమైండర్ ని సెట్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ యువర్ రెన్యువల్ డేట్.